శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దానవుడు ఈశ్వరునిచే మడియుట. సూతుడు ఋషులకి ఇట్లు చెప్పెను. తపం చేయబోతున్న పార్వతీదేవికి అలంకృతమై తన వైపుకు వస్తున్న ఆ పర్వతమందలి కుసుమమోదిని అను ఒక దేవత కనబడెను. ఆమె పార్వతి తల్లియగు మేనాదేవికి సఖి. ఆమె గిరిపుత్రుని చూడగానే స్నేహపరవశ మానసయ్యి గట్టిగా ఆమెను కౌగిలించుకుని, బిడ్డ ఎక్కడికి పోవచున్నావనెను. ఆ గిరిజయు ఆమెకు శంకరుని వల్ల తనకు కోపకారణంగా కలిగిన అవమాన విషయం చెప్పి ఇంకను ఇట్లనెను. నీవు దేవతవు మాత్రమే కాక నాకు తల్లి వంటి దానవు, ప్రశంసించదగిన గుణవతివి, అనిందితవు, ఈ శైలాధిరాజమందు ఉండు దేవతవు. ఈ పర్వతమే నీ సన్నిధి. నాపై నీకు వాత్సల్యం అధికం. ఇందుచేతనే నీవు బుద్ధితో యోజించి చేయవలసిన పని ఒకటి చెబుతున్నాను. అన్య స్త్రీలు ఇట ప్రవేశించకుండా నీవు ప్రయత్నపూర్వకంగా రక్షించవలెను. ఇది రహస్య ప్రదేశం. ఇతరులిట చొచ్చినను నీకు తెలియకపోవచ్చును. కనుక నీవు ఈ గిరియందు సదా అవధానంతో ఉండవలెను. ఈ శివాంతపురంని ఏ స్త్రీ అయినా ప్రవేశిస్తే పూజరాలా నీవు నాకు చెప్పవలను. తర్వాత నేను తగిన విధమును చేయుదును అనగా ఆ కుసుమమోదిని అను శుభరూప సరే అని తన నివాసమగు పర్వత భాగానికి పోయెను. అదృశ్యతయగు ఉమయు త్వరగా తండ్రి ఉద్యానమునకేగను. మేఘమాలతో మలినమగు కాంతిగల అంతరిక్ష భాగం చేరి ఆమె తన విభూషణాలు వదిలి చెట్ల నారలు ధరించెను. గ్రీష్మ ఋతువున పంచాగ్ని సప్తయగుచు, వర్ష ఋతువున నీటితో తడియుచు, వన్యాహారములనే తినుచు, నిరాహారగానే గడుపుచు, శుష్కమ్మకు ఏ పడకలు లేని నేలపై పండుకొనుచు ఇట్లు దేహాన్ని సాధన చేస్తూ తపస్సుతో ఆమె నియమవంతురాలయ్యను. ఈ నడమ కాలంలో ఆడి అని దైత్యుడు పార్వతి ఇళ్ళలిగిపోయిన విషయం తెలుసుకొనెను. వాడు చాలా బలశాలి, అంధకాసురుని కొడుకు, బకునికి అన్న, చాలా గర్వి, యుద్ధమున దేవతలందరినీ జయించినవాడు, యుద్ధాన ఎదురులేనివాడు. తన తండ్రియకు అంధకొని శివుడు చంపుటచే పగపూనినవాడు, చంద్రమౌళిపై కసి తీర్చుకుని వేచి ఉండెను. వాడిప్పుడు ఇప్పుడిది ఎరిగి శివుని అంతఃపురమునకు రాగా వానికి ద్వారమందు వీరకుడు కనబడెను. అప్పుడు వానికి మునుపు బ్రహ్మ తనకిచ్చిన వరం గుర్తుకు వచ్చెను. ఆ వరకథ ఇది. పూర్వం శివుని చేతిలో అంధకుడు చచ్చిన తర్వాత ఈ ఆడి పరమదారుణముగా ఉత్తమ తపమాచరించెను. బ్రహ్మ మెచ్చి, దానవ శ్రేష్ఠ, ఆడి ఈ తపఫలంగా నీకేమి కావలను? మృత్యువు నాకుండరాదని వాడన. బ్రహ్మ, దానవ, మృత్యువు లేని ప్రాణి ఏదీ లేదు. ఏదో సమయాన ఏదో ఒక దాని నుండి ప్రాణి మరణించి తీరుననగా ఆ దైత్య సింహుడు పద్మభవునితో, పద్మసంభవ, నాకు రూప పరివర్తనం కలిగినప్పుడు నాకు మరణం కలగవచ్చును. లేనిచో నేను అమరుడినే కావాలని అనెను. అది విని తుష్టుడై, కమలభవుడు, నీకు రూప పరివృత్తి చే రెండవ రూపం కలిగినచో మృత్యువు కలుగును, లేనిచో కలగదు అనెను. దీనితో తనకు అమరత్వం లభించినని సుమహాబాలుడు అగు ఆ దైత్యుడు తలచెను. ఇప్పుడు వానికి ఇతరులు తను చంపుటకు ఇది ఉపాయమైంది. అది తోచి వీరకుని దృష్టి మార్గం నుండి తప్పించుకుని తెలిసి సర్వరూపుడై ఒకానొక రంధ్రం నుండి వాడు అంతఃపురంలోకి ప్రవేశించెను. ఇట్లు ఆ గణేశుని దృష్టి మార్గం నుండి తప్పుకుని దేవతలకు జయింపు అలవియే కాని ఆ ఆడి దానవుడు వీరకునికి కనబడకుండా లోన ప్రవిష్టుడై అట భుజంగ రూపం విడిచెను. ఆ మూఢచిత్తుడు శివుని మోసగింపదలిచి ఉమారూపి అయ్యను. వాడు ఊహింపనలవి కాని అంత సరిగా మనోహరమగు ఉమారూపం దాల్చెను. అది ఆమెకు గల అన్ని గుర్తులు పైకి కనబడుచున్నవి. సర్వ అవయవ సంపూర్ణం. వాడు తన బుద్ధిమోహంచే గిరీశుని చంపుటకు ఉద్యుక్తుడై తన రహస్యాంగాన వజ్రం వంటి వాడి మండలుగడ దృఢదంతములు అమర్చుకొనను. తర్వాత ఆ దైత్యుడు ఉమారూప అమరికతో హరిని సమీపానికి ఏగను. వాడిప్పుడు చిత్ర వస్త్రభూషణాలు భూషించుకుని రమ్యమగ స్త్రీ రూపంతో ఉన్నాడు. ఆమెను చూసి గిరీశుడు తుష్టుడై వెంటనే ఆ మహాసురుని ఆలింగనం చేసుకొనెను. సర్వ అవయవ లక్షణం బట్టి ఆమె గిరిసుతయే అని అతడు తలచెను. గిరిపుత్రి, ఇప్పుడు నీ భావం కృత్రిమగాక నిర్మలమై ఉన్నది కదా. వరవర్ణిని, ఉత్తమ సుందరి, నీవు నా ఆశయం గ్రహించటయే అందుకు ప్రమాణం. నీవు లేక నాకు జగత్రయం శూన్యమై తోచెను. ఇట్టుతరి నీవు నా కడకు వచ్చితివి. నీకు నాపై ఇంత ప్రీతి తగినదే సుమా అనుచు శివుడిట్లు పలకగా దానవుడు మెల్లగా నవ్వుచు మాట్లాడసాగను. ఏలైనా శివుడికి మాత్రమే తెలిసిన పార్వతీ చిహ్నాలు కొన్ని వానికి తెలియవు. వాడిట్లనెను. నీ ప్రీతి లభించుటకై సాటిలేని తపమాచరించసాగితేనే కానీ అచ్చటి నాకు మనసుకు హాయి కలగలేదు. అందుకే నీ కడకు వచ్చి తిని. ఈ మాట విని శంకరునికి ఒకానొక శంక కలిగి అది నిర్ణయించుకొని తెలిసి ఆ దేవుడు చిన్నగా నవ్వుచున్న మోముతోనూ దృఢ నిశ్చయంతోనూ ఇట్లనుకొనెను. సుందరియకు పార్వతి నాపై కుపితయే వెళ్ళెను. స్వభావంచే ఆమె దృఢవ్రత కావున ఆమె తాను కోరిక తీర్చుకునియే వచ్చెనా అని నాకు సంశయం కలుగుతున్నదనుకొంచు ఆమెకు ఉండు గుర్తులన్నీ పరీక్షించి నిర్ణయించుకొనదలిచెను. పరికించి చూడగా ఆమె ఎడమ వైపున ఉండవలసిన పద్మాకారపు సుడి ఈ స్త్రీకి లేదు.
దానితో ఇది దానవ మాయ అని శివుడు గుర్తించెను. అయినను తన హృదయగత భావం ఆకారమును కప్పిపుచ్చుకుని తన రహస్య అవయవాన వజ్రాస్త్రం ఇముడ్చుకుని ఆ దానవుని సంహరించెను. ఈ అంశంలేవియు వీరకునికి తెలియవు. హరుడు స్త్రీ రూపుడకు దానవేశ్వరుని చంపుట చూచియు పర్వతదేవత తనకు వాస్తవ విషయం ఎరుగకయే శీఘ్రగామి కావున వాయుదేవుని దూతగా చేసి ఈ విషయం శైలపుత్రికి తెలిపెను. అది విని పార్వతి రక్తాక్ష అయి మనసులో నొప్పిపడుతూ తన పుత్రుడకు వీరకుని శపించెను. ఓం శాంతి శాంతి శాంతి.